ఈ ధరణి అనే ఏదైతే వెబ్సైట్ కావచ్చు లేకపోతే వారు చెప్తున్న ఈ సాంకేతిక అద్భుతము చంద్రశేఖరరావు గారు సొంతంగా కనిపెట్టిందో లేకపోతే చంద్రశేఖరరావు గారు సొంతంగా మన రాష్ట్రానికి అందించిన TDH రుషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది. ప్రోటీన్, మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. శక్తికి తేజస్సుకి DDH వారి రుషిక సున్నుండలు. రుచి అమోఘం, శక్తి అపారం. గొప్ప వరప్రదాయిని ఏం కాదు అధ్యక్ష. 2010 సంవత్సరంలోనే ఒరిస్సా రాష్ట్రం, మన పక్కనున్న రాష్ట్రం, ఈ ధరణి పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ ధరణి ఈ మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేసినో IL&FS సంస్థకు 2010 సంవత్సరంలోనే అక్కడ రిజిస్ట్రేషన్లు చేయడానికి, అక్కడ భూ రికార్డులను పరిశీలించడానికి ఒరిస్సా ప్రభుత్వము నామినేషన్ బేసిస్ మీద వాళ్ళకి టెండర్ ఇచ్చింది అధ్యక్ష. 2019 సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు ఏ సంస్థకైతే కట్టబెట్టిండో అదే సంస్థ, అదే యజమానులకు ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వము 2010 సంవత్సరంలోనే ఈ ధరణి పేరు కూడా మార్చలేదు అధ్యక్ష. నువ్వు ధరణి అన్నావు, వాళ్ళు ఈ ధరణి అన్నారు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఈ ధరణి పేరు మీద 2010 సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వం ఆ సంస్థకు అప్పచెప్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ ఏం నివేదిక ఇచ్చిందంటే అధ్యక్ష, 2014లో అసలు ఈ ధరణి ఈ రిజిస్ట్రేషన్ సాఫ్ట్వేర్ లోపాలను కాగ్ నివేదిక బయటపెట్టడం కాకుండా ఎలాంటి కాంపిటేటివ్ బిడ్డింగ్ చేయకుండా వాళ్ళకు నామినేషన్ బేసిస్ మీద ఇవ్వడం మీరు తప్పు. వాళ్ళకి ఎలాంటి అనుభవం లేదు. ఇందులో ఈ రోజు నిర్వహిస్తున్న గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవ్వరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర పౌరులే కాదు, ఈ దేశంలో పక్క రాష్ట్ర పౌరులైనా పర్వాలేదు అధ్యక్ష. ఎవ్వరు కూడా ఈరోజు ఈ ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న టెరాసిస్ కంపెనీ పేరు మీద మొదలయ్యి మారుకుంటూ పేర్లు మారుకుంటూ, సంస్థలు మారుకుంటూ, దేశాలు మారుకుంటూ ఈరోజు కేమెన్ ఐలాండ్స్కు, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవడు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇవ్వదు. ఈరోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి ఆర్థిక నేరాలకు పాల్పడే దేశంలో ఉన్న సంస్థ చేతిలోకి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈరోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. ఇది ఘనత వహించిన 80,000 పుస్తకాలు చదివిన, తన మెదడంతా రంగరించి తయారు చేసిన, అమెరికాకి వెళ్ళి ఐటీలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని తెలంగాణను ఉద్ధరిద్దామని వచ్చేసిన ద గ్రేట్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు గారి నేతృత్వంలో పిలిచిన ఈ టెండర్ ఏ సంస్థ పిలిచింది అధ్యక్ష? TSTS, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సెంటర్ ఆ సర్వీసెస్. అది ఎవరు ఆధ్వర్యంలో? ఐటీ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యవస్థను నిర్వహించడానికి టెండర్ పిలవడానికి TSTSకి ఇస్తే TSTS టెండర్ పిలిచి ఆ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఈరోజు వీళ్ళందరూ ఇప్పుడు నేను చదివి వినిపించిన వాళ్ళు గాదె శ్రీధర్ రాజు, రాహుల్ గోస్వామి, ఆనంద్ కుమార్ ఇట్లాంటి విదేశీ పౌరులు, విదేశీ సంస్థల చేతుల్లో ఉన్న కంపెనీలో ధరణి పోర్టల్ పెట్టడంతో పూర్తిగా భద్రంగా ఎవరికి తెలియకుండా ఇదొక కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్కు భూ యజమాని అయిన నాకు, మా ఇద్దరికి సంబంధించిన వ్యవహారం అధ్యక్ష. రెవెన్యూ డిపార్ట్మెంట్లో CCLA దగ్గర నా వివరాలు ఉండాలి. నాకు ఆ సంస్థ రెవెన్యూ శాఖకు మాత్రమే సంబంధం ఇది అధ్యక్ష. నాకు ఇచ్చే పాస్బుక్ అయినా, నాకు ఇచ్చే 2018 సంవత్సరంలో IL&FS సంస్థ గాదె శ్రీధర్ రాజుకు సంబంధించిన ఇంకొక సంస్థ, వీళ్ళందరూ జాయింట్ వెంచర్ కింద తెలంగాణ రాష్ట్రం ఇద్దామనుకున్న ధరణి పోర్టల్ టెండర్లో భాగస్వామ్యం తీసుకున్నారు అధ్యక్ష. 2018 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోర్టల్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ కంట్రోల్ కోసం 2018లో టెండర్ పిలిచింది అధ్యక్ష. ఈ టెండర్ ప్రక్రియలో భాగంగా IL&FS అదేవిధంగా గాదె శ్రీధర్ రాజుకు చెందిన ఈసెంట్రిక్, అదేవిధంగా విజన్ ఇన్ఫోటెక్ కంపెనీలు సంయుక్తంగా కాంట్రాక్టు సాధించుకున్నాయి. యువరాజుకు అత్యంత సన్నిహితులు ఎవరో తమరికి తెలుసు అధ్యక్ష. యువరాజు వెనకాల ఉండి ముందల గాదె శ్రీధర్ రాజు వెనకాల
సత్యం ఆర్ మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందలబెట్టి టెండర్లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష.